పద్మశాలీలు రాజకీయ రంగంలో మరింత ఎదిగి తమ జాతి అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు ఎమ్మెల్సీ ఎల్ రమణ. హైదరాబాద్ ఎల్బీనగర్ సర్కిల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 20న ఆటోనగర్లోని హరిణి వనస్థలి అనన్య ఎకో పార్క్ ఆవరణలో జరిగే 22వ పద్మశాలి దసరా మేళాకు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. నారాయణగూడలోని పద్మశాలి భవన్లో అందుకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. పద్మశాలీల ఐక్యతను చాటేందుకు దసరా మేళా ఎంతో దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి ఐక్యతను మరింత తెలియ విధంగా ఆ కార్యక్రమం రవి గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనము కోరుకున్నటువంటి రావడానికి వరకు ఐక్యమత్యం అవసరం. దాని సిద్ధాంతాలకు ఒక సంఘటనకు ఏర్పడిన తర్వాత ఆ సంఘటనతో బలోపేతమైనటువంటి చెప్పంటే వరకు ఎల్బీనగర్ చెప్పిన మొదలు పెడితే నేటి వరకు కూడా అక్కడ ఉండేటువంటి వ్యాపార వర్గాలలో మన వాళ్ళే పై చేయాలి. నిర్మాణ రంగంలో ఉంది. అన్ని రంగాలలో ఎదుగుతున్న వాళ్ళగా ఉండడం వల్లనే మీకు అవకాశం వచ్చింది. వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాలు పని చేస్తూ పట్టించుకోవస్తూ తరుణంలో గతంలో కొంత ప్రయత్నం చేస్తే కానీ స్థలం నిర్మించలేకపోయినాం. సందర్భంగా గతంలో ఉన్నటువంటి ఏ విధంగా ప్రాంగణ కమిటీ కానీ నిర్మాణ కమిటీ కానీ గుడి కమిటీ కానీ ఎప్పుడైనా కానీ ఏ సాధించాలి చాలాసార్లు అన్ని సమావేశాలు జాతి ఏ జాతి రాజ్యాంగ వాతావరణంలో ఏ జాతికి రాజ్యంలో వాతావరణంలో రాజ్యంలో భాగస్వామ్యంలో ఆ జాతికి ఆ సమాజంలో ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ఆ దేశంలో మన పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తీసుకుంటే 7% ఉండడం ఈ రాష్ట్రంలో 7% ఉన్న జనాభా ఎమ్మెల్యే కూడా ఈసారి అదృష్టంలోకి ఎందుకు అయినారంటే దానికి కారణం కోట్ల సభ కావచ్చు, మీరు పెట్టిన ఈ సభ రౌండ్ సభ, ఈ 2 సభల వల్ల ఐక్యత వచ్చి అక్కడ చిన్న ఎందుకు రేపటిలో కూడా అమ్మాయి చాలా చిన్న కౌన్సిలర్ చేపట్టాయి. ఆమె కూడా 42 ఓట్లు వేసింది. అది మళ్ళా బీజేపీ నుంచి 42 ఓట్లు వేసింది. జాతీయ బాధ్యత సత్యసేవకు సమానమే. కాబట్టి మనం దాని కోసమే పోరాటం చేస్తాం. దానికోసమే ఇవన్నీ కూడా ఈ సభలు సమావేశాలు ఇవన్నీ దేనికోసం పెట్టుకుంటాం, దానికోసమే పెట్టుకుంటాం. కాబట్టి ఆ సహాయ సహకారం అన్ని విధాలుగా ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర కాబట్టి తప్పకుండా మన ఢిల్లీ నగరంలో అక్కడ ఉన్న నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతా